మధ్యవర్తులు ఉన్నారని ములుగు మాజీ ఎమ్మెల్యే సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ సీనియర్ల ఎగతాళి మాటలు పార్టీని వీడేలా చేశాయని ఆమె స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల పక్షాన పోరాడటమే తమ లక్ష్యమని చెప్పిన సీతక్క టీడీపీ నేతల విమర్శలపై తనదైన స్టైల్లో స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో అందరినీ కలుపుకుపోతానన్నారు. పార్టీలో తన రాజకీయ భవిష్యత్తుకు డోకా లేదని చెబుతున్న ములుగు మాజీ ఎమ్మెల్యే సీతక్కతో మా ప్రతినిధి బాలకుమార్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఎదిగి ఇటీవలే హస్తం గూటికి చేరిన మాజీ ఎమ్మెల్యే సీతక్క ప్రస్తుతం మనతో ఉన్నారు. ఏ పరిస్థితుల్లో కాంగ్రెస్ గూటికి చేరాల్సి వచ్చింది, తన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనే అంశాలపై మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో ములుగు మాజీ ఎమ్మెల్యే సీతక్క ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఇప్పుడు ఎన్నికలు లేవు, అకస్మాత్తుగా ఎంత తొందరగా పార్టీ మారడానికి ప్రధాన కారణాలు ఏంటి? వాస్తవానికి గత 3 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండి పోరాడుతూనే ఉన్నాం. తెలంగాణకు వ్యతిరేకమని పదే టీఆర్ఎస్ మా పార్టీ మీద ఆంధ్ర ముద్ర వేసినప్పటికి కూడా మేము అన్ని విమర్శలను ఎదుర్కొని పోరాడుతున్నప్పటికీ మరి టీడీపీ నుంచి చాలామందిని టీఆర్ఎస్లోకి తీసుకెళ్లిన వాళ్ళు కానీ పంపించిన వాళ్ళు కానీ ఇంకా ఇక్కడ ఉండి ఈ పార్టీని నిర్వీర్యం చేయడం కోసం కేసీఆర్ గారి యొక్క ఆదేశాలను అమలు చేస్తూ ఏదన్నా నిర్ణయం తీసుకుంటే నిమిషంలలో టీఆర్ఎస్కు చేరేసేటువంటి వ్యక్తులు ఉండడంతో అవన్నీ రాను మాకు అర్థమవుతున్నాయి. అయినప్పటికి కూడా గత 2 సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కానీ ఆయనతో మేమంతా మీరు చూస్తూనే ఉన్నారు. మన జిల్లా నుంచి కూడా ఉమ్మడి జిల్లాలో సత్యనారాయణ గారు కానీ నేను కానీ నరేందర్ అన్న కానీ ఇంకా మిగతా వాళ్ళు కూడా చేసిండ్రు. కానీ ప్రతి కార్యక్రమం మన భూపాలపల్లిలో కానీ వరంగల్లో కానీ సక్సెస్ చేసుకుంటూ వచ్చినాం. దాంట్లో మా పాత్ర కూడా ఉంది. అట్లా పోరాడుతుంటే కూడా ఆ ప్రోగ్రాంలలో పెద్ద నాయకులు ఎవరు కూడా వచ్చినటువంటి పరిస్థితులు ఉండవు. కానీ కామెంట్ చేసుకుంటూ మాత్రం ఆయన పరిగెడుతుంటే ప్రజల మధ్య కట్టలేసే విధంగా వ్యవహరించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు భార్య కాళ్ళు ముఖ్యమని తీసుకుపోయిందని చెప్పి అట్లాంటి వ్యక్తిగత విమర్శలు మీరు ఎట్లా చూస్తారు? ఎర్రబెల్లి దయాకర్ అట్లాంటి ఎందుకు అనాల్సి వచ్చింది? ఎర్రబెల్లి దయాకర్ రావు గారు అంటే ఒక సోదరునిగా మన తెలుగుదేశంలో పార్టీలో ఉన్నప్పుడు మా గౌరవం, ఇక్కడ కూడా మేము ఆయనను గౌరవించినాం. మన పార్టీలో ఉన్నంతసేపు ఆయనతో బయటి వ్యక్తులకు ఇబ్బందులున్నా ఏదున్నా మేము కలిసి పనిచేసినాం. ఆయన పార్టీకి పోయేటప్పుడు కూడా బయటికి మారినప్పుడు కూడా మేము కూడా ఇట్లాంటి పరిస్థితి ఎదుర్కొంటాం అనుకోలేదు. మేము పార్టీలో ఉండాలనుకున్నాం. ఆయన పోయిండు, ఆయన పనేది ఆయన చేసుకుంటున్నాడు. అట్లాంటి విమర్శలు అనేది అవి సరికాదు. ఇంట్లో ఉన్నటువంటి ఆడ మనిషిని వాళ్ళ వైఫ్ను తీసుకొచ్చి కాళ్ళ మొక్కాల్సినటువంటి అవసరం ఆమెకేముంది, నాకే మొక్కించుకోవాల్సిన అవసరం ఏముంది? రాష్ట్ర ప్రజలందరూ తెలుసు, మా టీడీపీ నాయకులకు అందరూ తెలుసు. మేమిద్దరం ఒక ప్రతి ప్రోగ్రాంలో రేవంత్తో మేమందరం కూడా ఉన్నాం. ఆయన ప్రోగ్రామ్ స్ట్రెంథన్ చేస్తూ తద్వారా టీడీపీని బలోపేతం చేయాలన్నటువంటి ఒక సిద్ధాంతపరమైనటువంటి అదేవిధంగా పార్టీ కార్యక్రమపరమైనటువంటి మా అందరి యొక్క అవగాహనతో నడిచినాం. కాబట్టి నా అవగాహన కానీ రేవంత్ అన్న అవగాహన కానీ మేమందరం కూడా ఒక 2 సంవత్సరాలుగా మాత్రం బలోపేతం కోసం కృషి చేసి కాంగ్రెస్ పార్టీలో మీ రాజకీయ భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది? ప్రజలకు కావచ్చు, మీ కార్యకర్తలకు మీరు ఎట్లా ఏం చెప్పబోతున్నారు? సరే, మొదటి నుంచి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఒక సముద్రం అనేటువంటి ప్రచారం ఉండే. కానీ మాకు రాహుల్ గాంధీ గారిని కలిసిన తర్వాత అలాంటి ఫీలింగ్ అనేది లేదు. నేను కూడా అంటే డైరెక్ట్గా పరిచయం అవ్వడం కానీ ఆయనలో గుర్తుండే విధంగా మాత్రం మా సోదరుడు రేవంత్ రెడ్డి గారు మా సిస్టర్ అని పరిచయం చేయడం, మా యొక్క బ్యాక్ లైఫ్ కూడా గుర్తు చేయడం, ఆయన కూడా మంచిగా రిసీవ్ చేసుకొని మళ్ళీ మిమ్మల్ని నేను పిలుచుకొని ఒక 10 మినిట్స్ మీతో డిస్కషన్ చేస్తా, ఇంటరాక్ట్ అవుతాను కూడా చెప్పడం. ఖచ్చితంగా మాకు అక్కడ కూడా నేషనల్ లెవెల్ లీడర్స్ కూడా గతం నుంచి కూడా మా మీద కొత్త వాళ్ళ యొక్క సర్వేలు అవన్నీ కూడా ఉన్నాయి. తప్పకుండా మంచి ఫ్యూచర్ ఉంటుంది. అందరం కలిసి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయడమే ఫస్ట్ మా యొక్క ఫ్యూచర్. దాంట్లో సక్సెస్ కావాలనేదే మా యొక్క ఆశయం. అంటే మీరు రాకని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంచెం నేతలు వ్యతిరేకిస్తున్నట్టు కొంచెం అలిగినట్లు కూడా ఉన్నది. ఎట్లా కలుపుకోవతారు వీళ్ళందరినీ? తప్పకుండా. యాక్చువల్గా నేను కూడా అంటే మొన్నటికి మొన్న పోతాను నేను అనుకోలేదు. కాబట్టి మాతో పనిచేసినటువంటి తెలుగుదేశం క్యాడర్ కూడా ఒక మాట చెప్పకుండా పోయిందన్నటువంటి బాధ ఉంది. అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీలో తప్పకుండా అందరినీ కలుపుకొని పోతాం. ఆ కాంగ్రెస్ నాయకులతో కూడా మీటింగ్ పెట్టుకొని పైనుంచి మాకు అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గారు ఆయనతో కూడా ఎలాంటి విభేదాలు లేవు. పార్టీ ఎవరికి ఇచ్చినా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి, ప్రజా సమస్యల మీద ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి. ఆ పోరాటంలో అందరం భాగస్వామ్యం అవుదాం. అదేవిధంగా నియోజకవర్గాలు కూడా ఎస్టీలై చాలా ఉన్నాయి, ఇబ్బందికరమైన పరిస్థితి లేదు. కాబట్టి వారిని కూడా మేము కలుపుకొని పోతాం. ములుగు మాజీ ఎమ్మెల్యే సీతక్క చెప్తున్నారు, ఖచ్చితంగా అందరినీ కలుపుకొని కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తానని సీతక్క చెప్తున్నారు. కెమెరామెన్ రామరాజుతో బాలకుమార్, HM TV, వరంగల్.